హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుసు. ఈ రోజు నేను గోధుమ పిండితోటి బెల్లంతో హెల్తీగా స్పాంజ్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇదే స్పాంజ్ కేక్ తోటి నేను కేక్ పాప్స్ కూడా పిల్లలకి ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా కప్పుడు గోధుమ పిండిలను కొద్దిగా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఇలాగా కొద్దిగా కోకో పౌడర్ కూడా వేసుకొని జల్లించుకున్నాను. అందులో కొద్దిగా పెరుగు, కొద్దిగా కండెన్స్డ్ మిల్క్, కొద్దిగా బటర్ వేసుకొని కొద్దిగా బెల్లం కూడా వేసుకొని కేక్ బ్యాటర్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేను ఈ కేక్ని లవ్ సింబల్ దాంట్లో ప్రిపేర్ చేస్తున్నాను. మనం పాన్లోని సిల్వర్ ప్లేట్ పెట్టుకొని 5 minutes హీట్ చేసిన తర్వాత ఈ లవ్ సింబల్ దాంట్లో మనం అడుగున నెయ్యితో కానీ గీతో కానీ స్ప్రెడ్ చేసుకొని అడుగున బటర్ పేపర్ వేసుకొని మనం బబుల్స్ లేకుండా కేక్ బ్యాటర్ని స్టవ్ మీద పెట్టుకొని 15 to 10 minutes ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనం చాక్లెట్ గనాంచిని ప్రిపేర్ చేసుకుందాం. వేడి నీటిలో చాక్లెట్ గనాంచి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ చల్లారిపోయిన తర్వాత కేక్ బయటకు తీసిన తర్వాత ఈ స్పాంజ్ కేక్ అండి కేక్ పాప్స్ కూడా ప్రిపేర్ చేసుకుందాం. అందులో కొద్దిగా కేక్ని తీసుకొని ఇలా మెత్తగా కలుపుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ని, కొద్దిగా కండెన్స్డ్ కొద్దిగా చాక్లెట్ గనాంచిని కూడా వేసుకొని ఉండల్లా చేసుకొని మనం ఇలా ఉండలు చేసుకుందాన్ని కొద్దిగా గుచ్చి లేదా చాక్లెట్ గనాంచిలో ముచ్చుకొని 5 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటకు తీస్తే ఇవి చాలా బాగా వస్తాయి. పిల్లలకి బయటకు ఉన్నట్టుగానే మనం దీనికి ఉండాలంటే దీనికి అల్యూమినే గోల్డెన్ పేపర్ని పెట్టాను. చాలా బాగుంటాయి ఇవి. పిల్లలకి ట్రై చేయండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి.